प्रणाम छात्रों, कैसे हो सब? कुशल हो? दैनिक की तरह आज भी हमारी इस हिंदी ऑनलाइन कक्षा में आप सबका स्वागत करता हूं। पिछली कक्षा यानी कल के अंतर में हमने 10वीं कक्षा द्वितीय भाषा हिंदी पाठ संख्या 1 यानी प्रथम पाठ बरसते बादल का उन्मुखीकरण का अध्ययन कल हमने सफलतापूर्वक किया है। शायद मैं समझता हूँ आप लोगों को अच्छी तरह से कल का विषय समझ में आया होगा। విద్యార్థులారా, ఇంతవరకు నేను చెప్పిన విషయం ఏంటంటే నిన్న మొదటి భాగమే అనుకోండి లేక మొదటి పీరియడే అనుకోండి, నిన్న మనము ద్వితీయ భాష హిందీ 10వ తరగతి మొదటి పాఠము బరస్తే బాదల్ యొక్క ఇంట్రొడక్షన్ ఉన్ముఖీకరణ నేర్చుకున్నాం। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो, क्या మేఘం से पानी అని విధంగా ఉన్ముఖీకరణ చదువుకున్నాం। వాటి ఉద్దేశం కూడా నేర్చుకున్నాం। ఈ పాఠం యొక్క విధ ఏ పద్ధతిలో రాయబడింది అది తెలుసుకున్నాం। దిగువనియబడిన 3 ప్రశ్నలు, मीठे गीत कौन गाती है, प्यासी धरती पानी किससे मांगती है, बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे, ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు కూడా మనం నిన్న నేర్చుకున్నాం। వాటి యొక్క నోట్స్ కూడా మనం చూశాం। మరి ఆ నోట్స్ మీరు పరిశీలించి ఈ వీడియోను మీరు ఉపయోగించుకొని మీ యొక్క ఫేర్ నోట్స్లో ఆ నోట్స్ కూడా మీరు రాసుకోవచ్చు, భద్రపరచుకోవచ్చు, మంచిగా మీరు అభ్యసించవచ్చు। అయితే ఈరోజు రెండవ భాగము యానీ దూసరా అంతర్ సెకండ్ పీరియడ్, ఇందులో మనం ఈరోజు कवि श्री सुमित्रानंदन पंत जी के बारे में साहित्यिक परिचय के बारे में चर्चा करेंगे। देखिए, अपनी पाठ्य पुस्तक का पृष्ठ अपने सामने रख लीजिए और उसका परिशीलन अच्छी तरह कीजिए। मैं यहाँ पर पहले आपको पढ़कर सुनाता हूँ। మీరు మీ యొక్క పాఠ్య పుస్తకంలోని మొదటి పేజీని సిద్ధంగా ఉంచుకోండి। నేను ఇప్పుడు మీకు కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారి యొక్క కైపరిచయం పుస్తకానుసారంగా అంటే పుస్తకంలో ఉన్న విధంగా ముందు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత చర్చిద్దాం। కవి పరిచయ, ప్రకృతికే అంటే ప్రకృతి యొక్క బేజోడ్ కవి, అద్వితీయమైన అద్భుతమైన కవి, మానే జానే వాలే అనుకునేటటువంటి సుమిత్రానందన్ పంత్ కా జన్మ అంటే సుమిత్రానందన్ పంత్ కవి గారి యొక్క జన్మము సంవత్సరము 1900 మే 1900 సంవత్సరంలో అల్మోడా మే హువా, అల్మోడాలో వారు జన్మించారు। సాహిత్య లేఖన్ కే లియే అంటే సాహిత్య రచన కొరకు వీరికి సాహిత్య అకాదమీ అంటే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ అంటే రష్యా అని కూడా అంటాం, సోవియత్ రూస్ और మరియు జ్ఞాన్పీఠ్ పురస్కారము అంటే జ్ఞాన్పీఠ్ అవార్డ్ దియా గయా ఇవ్వడం జరిగింది। ఇన్కి వీరి యొక్క ఎవరి యొక్క కవి సుమిత్రానందన్ పంత్ గారి యొక్క ప్రముఖ రచనాయే హై, ముఖ్యమైన రచనలు ఈ విధంగా ఉన్నాయి। ఏంటి అవి చూడండి, ఇక్కడ వీణ, గ్రంథి,
ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, तथा, तथा అంటే మరియు, और तथा అంటే ఇవన్నీ సమాన పర్యాయ పదాలు. और అంటే హిందీ ఉర్దూ పదం, తథా అంటే సంస్కృత హిందీ పదం. చిదంబర, చిదంబర అని కూడా కావ్య గ్రంథము. ఆది అంటే మున్నగునవి. ఇన్కా నిధన్, ఇన్కా అంటే మళ్ళా వీరి యొక్క, ఎవరి యొక్క, సుమిత్రానందన్ పంత్ గారి యొక్క. నిధన్, నిధన్ అంటే ఇక్కడ నీ తర్వాత ధన్ అని వచ్చింది. నీ ధన్ అంటే మరి ధనం అనుకున్నారు. నిధన్ అంటే ధనము కాదు, డబ్బు కాదు. నిధన్ అంటే మరణము. సన్ అంటే సంవత్సరము. 1977, 1977. హిందీలో ఏమనాలి? 1977 మే హువా. 1977వ సంవత్సరంలో వీరు పరమపదించడము జరిగినది. देखिए जन्म कब हुआ? జన్మ 1900 में, అంటే జన్మము 1900 సంవత్సరంలో జన్మించారు. ఎక్కడ? అల్మోడాలో. అల్మోడా ఎక్కడుంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అదొక జిల్లా. ఇంకోటి కౌసాని అనే గ్రామం కూడా ఉంటుంది. ఆ కౌసాని అనే గ్రామంలో 20 మే అల్మోడా అనే జిల్లా ఉత్తరప్రదేశ్లో వీరు జన్మించారు. మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కొరకు చెప్తున్నాను. మరణము 1977వ సంవత్సరంలో మరణించారు. ఇది కవి పరిచయం. కింద కూడా ఇక్కడ ఇంకా కొంచెం అంత విషయాలు ఉన్నాయి చూడండి. ఛాత్రోం కే లియే సూచనాయే, ఛాత్రోం కే లియే విద్యార్థుల కొరకు, సూచనాయే అంటే సూచనలు. ఏంటిది? ఇక్కడ పాయింట్ నంబర్ 1, విషయ ప్రవేశ్ ధ్యాన్ సే పడియే. విషయ ప్రవేశ్ ఈ పేజ్ తర్వాత ఉంటుంది మీకు. విషయంలో ప్రవేశించడం, అసలు సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవడం. ధ్యాన్ సే పడియే, శ్రద్ధగా చదవండి. పాఠ్య విషయ సంజియే, పాఠ్యాంశాన్ని మంచిగా అర్థం చేసుకోండి. ఇది విద్యార్థులకు మీకు సూచనలు అన్నమాట. రెండవ పాయింట్, పాఠ్ ధ్యాన్ సే పడియే, పాఠాన్ని శ్రద్ధగా చదవండి. జిస్ శబ్ద్ కా అర్థ్ అంటే ఏ పదం యొక్క అర్థమైన సమజ్ మే నహీ ఆతా, అర్థం కానిచో, ఉస్కే నీచే దాని కింద, రేఖా ఖీంచియే. రేఖ అంటే ఏందమ్మా? రేఖ అంటే గీత, అండర్లైన్. ఏదైనా మీకు విషయం సందేహం ఉన్నచో ఏం చేయాలి? దాని కింద మనం ఇట్లా అండర్లైన్ చేయాలి, కింద గీత గీసుకోవాలి. ఎందుకంటే తర్వాత దాని గురించి మనం క్లారిఫికేషన్ కొరకు, దాని గురించి మనం సందేహ నివృత్తి చేసేందుకు నీకు ఏమేం పదాలు ఇందులో అర్థం కావడం లేదో దాని కింద గీత గీసుకొని ఉంచుకోవాలి. మూడవ పాయింట్, రేఖాంకిత్, రేఖా ప్లస్ అంకిత్, రేఖాంకిత్ అంటే అండర్లైన్డ్, కింద గీత గీయబడిన. శబ్దోంకి అర్థ్, పదాల యొక్క మీనింగ్స్, అర్థాలు. శబ్దకోశ్ మే ఢూండియే, శబ్దకోశ్, శబ్దకోశ్ అంటే నిఘంటువు, డిక్షనరీ. మే ఢూండియే అందులో వెతకండి. ఈ పాఠం ఈ పుస్తకంలో లాస్ట్ పేజ్లో కూడా శబ్దకోశ్ అని ఉంటుంది, అందులో కూడా దొరకవచ్చు. లేకుంటే మామూలుగా మనం హిందీ నిఘంటువు అంటే డిక్షనరీ కొనుక్కొని అందులో కూడా మీరు పదాలను వెతికి అర్థం చేసుకోవచ్చు చూసి. నాలుగో పాయింట్, సమజ్ మే న ఆనే వాలే అంశ్ హోతో, ఒకవేళ మీకు బోధపడని అర్థం కాని అంశాలు ఏమైనా ఉన్నట్లయితే, ఛాత్ర, ఛాత్ర అంటే ఎవరు? విద్యార్థులు. సమూహమే అంటే మీ యొక్క సమూహంలో, గ్రూప్లో, స్టూడెంట్స్ అంతా గ్రూప్లలో ఉండి, యా లేక అధ్యాపక్సే మీ యొక్క విషయాచార్యులు, మీ యొక్క విషయ అధ్యాపకులతో, ఉపాధ్యాయులతో చర్చా కీజియే, చర్చించి తెలుసుకోండి. గురువర్య, నేను ఈ పాఠాన్ని ఈ విధంగా చదివాను, మరి నాకు ఇందులో కొన్ని పదాలు ఎంత చేసినా అర్థం కావడం లేదు, నేను నిఘంటువులో వెతికాను అయినా నాకు దొరకడం లేదు, మా మిత్రులను అడిగాను వారు కూడా తెలియదంటున్నారు, మరి ఇది గురువుగారు దీని యొక్క మీనింగ్ ఏందో కాస్త చెప్తారా అని మీరు మీ గురువుగారితో కూడా అడిగి మీ యొక్క సందేహ నివృత్తి చేసుకోగలరు. సరేనా? ఇది పాఠంలో ఉన్నది. ఇప్పుడు దీని తర్వాత మనం నోట్స్ పరిశీలిద్దాం.
छात्रों, अब आप श्रद्धा से सुनिए। आपको परीक्षा में प्रश्न इस प्रकार पूछा जाएगा। प्रश्न: कवि श्री सुमित्रानंदन पंत जी का साहित्यिक परिचय दीजिए। दूसरा, बरसते बादल कविता के कवि कौन हैं, उनका परिचय दीजिए। कवि श्री सुमित्रानंदन पंत जी के बारे में आप क्या जानते हैं? మీకు ఈ విధంగా పరీక్షలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉంది ప్రశ్న రాశాను. కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ యొక్క సాహిత్యక పరిచయము ఇవ్వండి. లేదా బరస్తే బాదల్ కవితాకే కవి కౌన్ హై, బరస్తే బాదల్ పద్యాన్ని రాసిన పద్యపాఠాన్ని రాసిన కవి ఎవరు, ఉన్కా పరిచయ దీజియే, వారి పరిచయాన్ని ఇవ్వండి. कवि श्री सुमित्रानंदन पंत जी के बारे में आप क्या जानते हैं? कवि श्री సుమిత్రానందన్ పంత్ గురించి నీకు ఏమి తెలుసును, అది వర్ణించుము అన్నట్టు మీకు పరీక్షలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమని రాస్తారు సమాధానము? ఇక్కడ చూడండి, నేను వాటి నోట్స్ చూపెడుతున్నాను మీకు. ఈ విధంగా రాయాలి. పాఠ్ కా నామ్, పాఠం పేరు ఏంటిది? బరస్తే బాదల్ అంటే కురిసే మేఘాలు. పద్యపాఠ్ బ్రాకెట్లో అంటే ఇది పద్యపాఠము. పాయింట్ నంబర్ 2, కవి కా నామ్, కవి యొక్క పేరు శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ. శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు, జీ అంటే గారు. 3వ పాయింట్, పంత్ జీ అంటే పంత్ జీ అంటే షార్ట్కట్లో మనం సుమిత్రానందన్ పంత్ అనకుండా పంత్ జీ అని కూడా అంటాం. పంత్ జీ అంటే సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి వర్ణనలో శ్రేష్ఠ మానే జాతే హే, చాలా శ్రేష్టమైన కవిగా పేరుగాంచిన వారు, లేదా అందరూ వీరికి గొప్ప కవి అని ఒప్పుకుంటారు అన్నట్టు. పాయింట్ నంబర్ 4, పంత్ జీ కా జన్మ, వీరు సుమిత్రానందన్ పంత్ గారు ఎప్పుడు జన్మించారు? 20 మై మే 20 సన్ 1900 మే 1900 సంవత్సరంలో జిల్లా అంటే జిల్లా, ఏ జిల్లా? అల్మోడా. ఇక్కడ బ్రాకెట్లో ఊప్రా అని ఉన్నది. ఊప్రా అంటే ఉత్తరప్రదేశ్. గావ్ కౌసానీ, గ్రామం కౌసానీలో జన్మించారు. పాయింట్ నంబర్ 5, ప్రముఖ్ రచనాయే, వీరి యొక్క ముఖ్యమైన రచనలు ఏంటిది? మనం చదివాం పుస్తకంలో. వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్, చిదంబర ఆది. చిదంబర ఆది అంటే చిదంబర మున్నగునవి. తర్వాత 6వ పాయింట్ చూడండి, పురస్కార్, వీరికి ఇచ్చిన పురస్కారాలు ఏంటి? సాహిత్య అకాదమీ, सोवियत रूस और चिदंबरा काव्य संकलन पर ज्ञानपीठ पुरस्कार भी दिया गया। చిదంబరా అనే కావ్య సంకలనంపై వీరికి జ్ఞాన్పీఠ్ పురస్కార్ కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక చివరి 7వ పాయింట్ చూడండి, ఇన్కి మృత్యు सन 1977 में हुई थी। వీరు 1977వ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. ఈ విధంగా ఈరోజు మనం పుస్తకంలో ముందు శ్రీ సుమిత్రానందన్ పంత్ గారి గురించి చదివి అర్థం చేసుకొని తర్వాత
దానికి నోట్స్ కూడా మనం ఇక్కడ మంచిగా చర్చించి రాసుకున్నాం. మరి దీన్ని మీరు మీ యొక్క నోట్స్లో రాసుకొని భద్రపరుచుకొని మంచిగా మీరు అర్థం చేసుకొని పరీక్షలో రాయగలిగే సామర్థ్యం పెంపొందించుకుంటే మనకు మంచి విషయ పరిజ్ఞానం ఉంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాద్.